ఈ కార్యక్రమాలు జరిగిస్తూ ఈరోజు రాత్రి బేతవల్లో కూడా ఇలాంటి క్రమం ఏర్పాటు చేసే విషయంలో ఆలోచించినటువంటి మా ప్రియ సహోదరులు దాసరి రవి గారికి మన తెలియజేస్తున్నాను. అలాగే ఈ బేతవోలు ప్రాంతంలో క్రీస్తు సంఘము అనేటువంటి వాస్తవమైన సంఘములో సత్యసువార్తకులుగా పనిచేస్తూ ఇటువంటి వేదికను స్థలాన్ని ఏర్పాటును చేసినటువంటి మా ప్రియ సహోదరులు అజయ్ గారికి వారి కుటుంబానికి పేరు వందనాలను తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్థలానికి చేరువచ్చిన మా తోటి సహదాసులకును చేరువున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నవంబరు డిసెంబర్ నెల అంటేనే వాతావరణం చలిగా మంచుతో ఉంటుంది. అయినా ఆసక్తి కలిగినటువంటి వారుగా ఈ స్థలానికి మీరందరూ రావటం అనేది నాకు మాత్రమే కాదు, దేవునికి కూడా సంతోషం. మనం దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. ఆ విశ్వాసము క్రియల ద్వారా బయలుపరచబడుతుంది ఒకటి. రెండవది, మన విశ్వాసము ఎంత గొప్పదో పరీక్ష ద్వారా బయలుపరచబడుతుంది. కనుక ఈ మంచులో కూడా దేవుని వాక్యం వినటం అనేది మన విశ్వాసానికి ఒక పరీక్ష. ఈ విశ్వాస సంబంధమైన పరీక్షలో మనం గెలిస్తే మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరీక్ష యందు కూడా దేవుడు మనలను గెలిపిస్తాడు అనే దాన్ని మనము ఖచ్చితంగా మన జీవితంలో తెలుసుకొనగలుగుతాము. సరే, ఈ సమయం అందు దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగాన్ని మనం అందరము ధ్యానించుకుందాము. ఈ వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా అందరికీ దేవుని కృప చేత బైబిళ్ళు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో నుంచే వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాము. కనుక అందరూ కూడా చెప్పబడుతున్న విషయాలను గ్రంథాన్ని తెరిచి చూడాలని ప్రేమతో కోరుతున్నాను. మొట్టమొదటిగా ఒక వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథములో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము మా రవి గారు చదివిస్తారు. కే రవి గారు చదువుతారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి చదవండి. ఇక్కడ చదవబడేటువంటి వాక్య భాగంలో ఒక పదం ఉంది. మరి రవి గారు ఆ పదాన్ని చదివారు. నేనే దాన్ని మళ్ళీ చదువుతాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు పాదిరిని ఉంచిపోయాను. అదే వచనమా కాదా? ఏముంది ఇక్కడ? మరి నేను చదివినటువంటి దాంట్లో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరును తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు ఎవరి నుంచాడు? ఏముంది అక్కడ? పాదిరినా మాదిరినా? క్రీస్తు వారు మనకి పాదిరిని ఉంచలేదు. ఎవరి నుంచాడంట? మాదిరిని ఉంచాడనే మాట అక్కడ చూస్తున్నాము. మాదిరి అంటే పోలిక, నమూనా. ఇప్పుడు ఒక కుర్చీ చూపించి మా నాగేశ్వర గారిని ఇలాంటి కుర్చీ చేయమంటే అది మాదిరి. అలాగే పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు వారు దేవుని యందు ఆత్మీయంగా మనుషులందరూ ఎదగటానికి మనుషులందరి ముందు ఆయన ఏం పెట్టాడంటే తన జీవితాన్నే మాదిరిగా పెట్టాడు. ఒక వ్యక్తి క్రీస్తునందు ఆశీర్వాదం పొందాలంటే క్రీస్తే మాదిరి తప్ప మనుషులెవరూ మాదిరి కాదు. పాదిరి అంటే ఏంటి? మాదిరి అంటే పోలిక, పాదిరి అంటే పాస్టర్ గారు బోధించేటువంటి బోధకుడు. నేటి కాలంలో క్రైస్తవులుగా ఉన్న మనకి క్రీస్తు మాదిర
పాదిరి మాదిరా అనే దాని విషయంలో పేతురు గారైతే క్రీస్తు మాత్రమే అందరికీ మాదిరి, పాస్టర్ గారో సేవకుడో మాదిరి కాదు అనే మాటను అక్కడ మన వాక్య భాగంలో నేర్చుకుంటాము. అంటే మనకి క్రీస్తు బోధ మాదిరా, మనుషుల బోధ మాదిరా, ఏది మనం మాదిరిగా పెట్టుకుంటున్నాం? క్రీస్తు బోధనే మాదిరిగా పెట్టుకుంటున్నామా? కొంతమంది మనుషులు బోధించే బోధన మనం మాదిరిగా పెట్టుకుంటున్నామా? ఈ మాదిరి ఎవరు అనేటువంటి పాఠంలో మనము నేర్చుకోవటానికి 3 రకాలైనటువంటి బోధనలు మనం చూస్తున్నాం. 3 రకాల బోధనలు మనం చూస్తున్నాం. ఈ 3 రకాల బోధనలలో ఏ బోధన అనుసరించి మనం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అనేది మనకు ప్రాముఖ్యం. నా ఇష్ట ప్రకారంగా మీరు నడుచుకుంటే, మీ ఇష్ట ప్రకారంగా నేను నడుచుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. అందరూ ఎవరి చిత్త ప్రకారం నడవాలి? దేవుని చిత్త ప్రకారముగా, దేవుని ఇష్ట ప్రకారంగా నడవాలి. అలా దేవుని యొక్క ఇష్ట ప్రకారముగా నడుచుకునేటువంటి క్రమములో ఉన్నటువంటి వారికి ఈ దినాలలో 3 రకాలైన బోధలు ఎదురవుతున్నాయి. ఒకటి అవసరమైనటువంటి బోధ, ఒకటి అవసరమైన బోధ. 2 అత్యవసరమైన బోధ, ఎమర్జెన్సీ మెసేజ్ అన్నమాట ఇది. 3 అబద్ధ బోధ. 3 బోధలు కావాలి: అవసరమైన బోధ, అత్యవసరమైన బోధ, అబద్ధ బోధ. నేటి దినాల్లో చాలామంది కోరుకునేటువంటిది ఏంటంటే అవసరమైన బోధ బోధిస్తే చాలు అని. వీధి సువార్తలు ఏర్పాటు చేసి చక్కగా విశ్వాసం కలిగిన వ్యక్తులలో ఎవరో ఒకరిని పరిచయం చేస్తే, సంసోను బలాన్నో, దానియేలు యొక్క సింహ బోనులో, షడ్రకు మేషకెక్కిన అగ్నిగుండం యొక్క ప్రవేశమును సజీవులుగా వచ్చిన సంఘటనను బోధిస్తే, అది చూసి దేవుడు ప్రమాదాల నుంచి మనల్ని అలా తప్పిస్తాడనే విశ్వాసము కలుగుతుంది కదా. అలాంటి చక్కటి స్టోరీస్ చెబితే బాగుండును, అది అవసరమే ఈ రోజుల్లో అనుకుంటున్నారు చాలామంది. నిజమే, ఈ సువార్త సభలో ఒక రాత్రే కాబట్టి అవసరమైన బోధ బోధించాలి అంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక హెబ్రీ పత్రికలోకి వెళితే, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలోకి వెళితే, 11వ అధ్యాయంలో మనకు అవసరమైన వారి విశ్వాస వీరుల జీవితాల జాబితా ఉంటుంది అక్కడ. ఎందులో? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అవసరమైనటువంటి విశ్వాస వీరుల జాబితా మనం కనుగొంటాం. ఆ జాబితా ఓపెన్ చేస్తే దాన్ని ప్రకటించడానికి కంటిన్యూగా 30 రాత్రులైనా పడద్ది. ఆ జాబితా ఏంటో తెలుసా? విశ్వాస వీరుల జాబితా. ఆ జాబితా గురించి మాట్లాడుకోవచ్చు, దాన్ని బోధించడం రాకనేది కాదు. హేబేలు శ్రేష్టమైన బలర్పించాడు, హానోకు దేవునితో నడిచాడు, నోవాహు సిద్ధపాటు కలిగి వాడడం చేశాడు, అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు, శారా నమ్మకం కలిగిన స్త్రీగా ఉంది, ఇస్సాకు 100 పంట పొందాడు, యాకోబు ప్రార్థనా వీరుడుగా ఉన్నాడు, యోసేపు తన జీవితంలో పవిత్రతను ఎక్కడా కూడా పోగొట్టుకోలేదు, రాహాబు దేవునియందు భయము కలిగి తన కుటుంబాన్ని కాపాడుకుంది, దావీదు ధైర్యము కలిగిన వ్యక్తిగా నిలబడ్డాడు. ఇంకెలాగూ అనేక మంది ఉన్నారు. కానీ హెబ్రీ పత్రికలోనే ఆ 11వ అధ్యాయంలోనే హెబ్రీ గ్రంథం రాసిన గ్రంథకర్త అంటాడు, చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఇంకనూ ఏమి చెప్పుదునో, గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. నిజమే, హేబేలు దగ్గర నుంచి పౌలు గారి దగ్గర దాకా ఎంతోమంది జీవితాలు ఉన్నాయి. వాళ్ళ జీవితాల గురించి మనందరికి అవసరమే. కానీ ఇలా పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులందరి జీవితాల గురించి, వాళ్ళకు జరిగిన సంఘటనల గురించి, ఆ సందర్భాల గురించి వివరించడం మంచిదే. కానీ ఇప్పటికాల పరిస్థితులను బట్టి వాళ్ళందరి గురించి చెప్పడానికి ఏం చాలదంట? సమయము చాలదు. అంటే ఇప్పుడు అవసరమైన బోధ కట్ చేస్తున్నాడా, కంటిన్యూ చేస్తున్నాడా?
అది అవసరమే. కానీ వాళ్ళందరి గురించి మాట్లాడుకోవడానికి ఇప్పుడు సమయం చాలదు. ఎందుకంటే అత్యవసరమైన బోధ ఒకటి ఉంది. అత్యవసరమైన బోధ ఒకటి ఉంది. అది అత్యవసరమైన బోధ. అది మొదట మనం నేర్చుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అత్యవసరమైన బోధ ఏంటి? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ అత్యవసరమైన బోధ ఉంది. శీఘ్రముగా అంటే దాని అర్థం అర్జెంటుగా వచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. అర్జెంట్, ఎమర్జెన్సీ అన్నమాట. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చును నిరీక్షించినాను పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు యవనస్తుడైన తిమోతికి ఒక సేవకుడికి పత్రిక రాస్తా, శీఘ్రముగా నీ యొద్దకు వద్దానని నిరీక్షిస్తున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఇక్కడ చూసారా ఈ వాక్య భాగంలో పౌలు గారు అంటున్నాడు, నేను అర్జెంటుగా నీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను. అర్జెంటుగా. అయినా నేను రావటానికంటే ముందు ఈ పత్రిక ఇంకా అర్జెంటుగా పంపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా అర్జెంటుగా. చూడండి, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి కుక్క కరిచింది అనుకోండి, కుక్క కరిచినప్పుడు కానీ పాము కరిచినప్పుడు కానీ అతన్ని అర్జెంటుగా ఏం చేయాలి? హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పాము కరిచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పాము కరిచినప్పుడు హాస్పిటల్కి మనం తీసుకెళ్ళటానికంటే ముందు డాక్టర్ గారు కనుక ఫోన్ చేస్తే ఇలా పాము కరిచింది, వాడిని తీసుకొస్తున్నామంటే ఆయన తెలుసా, నా దగ్గరికి తీసుకురావటం అర్జెంటుగా తీసుకురండి, కానీ నా దగ్గరికి అర్జెంటు కంటే కూడా అక్కడ చేయవలసిన ఇంకొక అర్జెంట్ అయిన పని ఉంటుంది. ఏంటది? ఫస్ట్ ఎయిడ్ చేయాలి. వెంటనే ఆ గాయాన్ని సబ్బుతో కడిగి ఆ దగ్గర రక్తాన్ని పిండేసి ఆ విషయం పైకి వెళ్లకుండా ఆ గాయానికి పైన గుడ్డ కట్టేయాలంటాడు. అదేంటి? పాము కరిసింది, ఎమర్జెన్సీయే, కానీ ఆ ఎమర్జెన్సీ కంటే కూడా అత్యవసరమైనటువంటి ఈ ఫస్ట్ ఎయిడ్ కూడా ఇంకా అత్యవసరం. పౌలు గారు కూడా అంటున్నాడు, నేను నీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పాలి, ఇది ఎమర్జెన్సీ, కానీ నేను రావటానికంటే ముందు ఇంకా ఎమర్జెన్సీ బోధ ఒకటి ఉంది, అది అర్జెంటుగా నువ్వు సమాజంలో సంఘములో బోధించమంటున్నాడు. అదేంటో తెలుసా? ఏం బోధ? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవేశింపవలెను అనుందా, ప్రవర్తింపవలనుందా? ప్రవర్తింపవలెనో. ప్రవర్తించడం అంటే సంఘములో దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు సంఘములో ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి చెప్పమంటున్నాడు. ఎందుకని అంటే చాలామంది సంఘములో ఉన్నామని, దేవుల్లో ఉన్నామని, సత్యములో ఉన్నామని అనుకునేటువంటి వాళ్ళగా ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ సంఘములో ఎలా ప్రవర్తించాలో తెలియట్లేదంట. తెలియకపోతే ఏమవుద్ది? గ్యాస్ బండ కొన్నావు, ఎలా వాడాలో తెలియకపోతే నీళ్ళే పోద్ది. కానీ సంఘములో ఉండి ఆ సంఘములో ఎలా ప్రవర్తించాలో తెలియకపోతే ఎలాంటి ప్రమాదములో మనం పడతామో. అందుకే మొట్టమొదట వాళ్ళకి ఇది చెప్పమంటున్నాడు, ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి నేర్పించు. అదే మా షడ్రక్ గారు చదివిన వాక్యము. ఏంటది? ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం ఏం చెప్పాడు అక్కడ ఆయన? యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మార్గములను నిచ్చుడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకేం కలుగుతుంది? అప్పుడంటే ఎప్పుడు? ఏదో ఒక మందిరములో ఉంటే నెమ్మది రాదు, ఏదో రకంగా ప్రవర్తిస్తే నెమ్మది రాదు. మీ జీవితాలకు, మీ కుటుంబాలకు విశ్రాంతి, నెమ్మది, ఆశీర్వాదం అనేది రావాలంటే అంటున్నాడు, సమస్త మార్గాలు పరిశీలించండి. ఏం చేయండి? అన్ని మార్గాలు పరిశీలించండి. పరిశీలించి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోవాలంట. అందులో నడుచుకోవటం అంటే, అందులో నడుచుకోవాలి అంటే ఇప్పుడు అది ఎవరు చెప్తారు?
ఎవరు చెప్తారు? మొన్న మా సోదరులు రవి గారు హనుమాన్ జంక్షన్లో నూతనంగా ఒక మందిరమును కట్టారు. సరే, ఆ మందిరం కట్టడం అయిపోయింది. మేము ఆ మందిరానికి సంబంధించిన డోర్లు కొనడానికి వెళ్ళాం. నాగేశ్వర గారు, నేను, ఈయన. ఏ షాపుకి వెళ్ళినా ఆ షాప్ వాడు ఏమంటాడో తెలుసా? మాదే మంచిది అంటాడు. ఏమంటారు? ఒక షాపుకి వెళ్ళాం, అసలు ఆయన మమ్మల్ని వదలట్లా, ఏదో రంగా అమ్మేయాలి. ఇప్పుడు మార్గములో ఏది మంచి మార్గమో తెలుసుకోవడం అంటే, ఎవరి మార్గానికి వెళితే వాళ్ళు మాదే మంచిది అంటారు. అంటారు అనరా? ఎవరి మార్గానికి వెళితే వాళ్ళు అదే మంచిది అంటారు. కాబట్టి ఎవరికి వాళ్ళే మాది మంచిది అంటున్నప్పుడు అందులో ఏది మంచి మార్గము అనేది మనకు ఎవరు చెప్తే నిజం? ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలంటే దేవుడికి ఫోన్ ఉందా? దేవుడికి వీడియో కాల్ ఉందా? దేవుడే మనకు చెప్పాలి అంటే ఆ దేవుని యొక్క వాక్యమే మనకు మార్గం. అంటే ఎవరిని అడగాలి మీరు? ఇన్ని మార్గాలు ఉన్నాయ్యా, మేలు కరుగు మార్గం మీద అడగమంటున్నావు కదా, కనుక మేలు కరుగు మార్గం ఏది అని మనము బైబిల్ తెరచి బైబిల్ని అడిగేటువంటి వారుగా మనం ఉండాలి. బైబిలే మనకి మాదిరి అయి ఉండాలి. ఎవరై ఉండాలి? బైబిలే మనకు మాదిరి అయి ఉండాలి. బైబిల్ వద్దులేండి, నాకు మా సేవకుడే మాదిరి అనుకుంటే, బైబిల్ వద్దులేండి, మాకు మా సంఘమే మాదిరి అనుకుంటే ఎలా ఉంటుంది? నేనైతే తర్వాత సౌజన్య క్లుప్తంగా చెప్తాను. పరిశుద్ధ గ్రంథములో రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ గొప్ప అద్భుతమైన సంఘటన ఈరోజు మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. బేతేలులో ప్రవక్త యోగు ఒక ముసలవాడు కాపురం ఉండెను. ఇక్కడ చూడండి, ప్రవక్త అంటే దేవుని వాక్యాన్ని బోధించేటువంటి సేవకుడు. ఈయన ఎలాంటి వాడంటే, ముసలివాడంటే వయసులో చాలా పెద్దవాడండి. వయసులో చాలా పెద్దవాడైనటువంటి ఒక ప్రవక్త ఉన్నాడంట. వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, ప్రవక్తగా పెద్దవాడు. ఈయన ఒక దైవజనుడుగా నివసిస్తున్నాడు. ఇలాంటి ప్రవక్తగా ఉన్నటువంటి ఒక ఆయన దైవజనుని గురించి అంటే ఆ ప్రాంతానికి ఒక దైవజనుడు వెళ్ళాడు. వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా యెరోబాము చేస్తున్నటువంటి దేవునికి వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బలి అర్పణ ఆపు చేయించాడు. వచ్చినటువంటి ఆ వ్యక్తి ద్వారా దేవుడు అక్కడ గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఇంక మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, అజయ్ గారు లాంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పాడు. దేవుడు అన్నాడు, ఆ ప్రాంతంలోకి వెళ్ళి సత్యం చెప్పు, అక్కడ చేసే తప్పును ఆపు, కానీ ఆ ప్రాంతంలో మంచినీళ్ళు తాగొద్దు, భోజనము చెయ్యొద్దు, మరలా నేను చెప్పిన మాట ప్రకారం నీ ఇంటికి నువ్వు వచ్చేయమన్నాడు. ఇలా అజయ్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు చేసే అద్భుతమైన కార్యాన్ని చేసేసాడు. ఆ కార్యం జరగగానే ఆ దేశంలో రాజుగారే వచ్చి, అజయ్ గారు ఈరోజు మా ఇంట్లో భోజనం చేయాలి, మీకు మంచి విందు ఏర్పాటు చేశానన్నాడు. దానికి ఆయన అన్నాడు, దేవుడు చెప్పాడు నాతో ఈ ప్రాంతంలో నీళ్లు కూడా తాగొద్దని, నేను వెళ్ళిపోతానన్నాడు అని చెప్పి ఆ యొక్క అజయ్ గారు తన ప్రాంతంలో వెళ్ళిపోతుంటే ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడంట. ఆయన ముసలివాడు, పెద్ద ఆయన, వయసులో పెద్దవాడు, ప్రవక్తగా పేరు తెచ్చుకున్నవాడు. అలాంటి ఒక పెద్ద వ్యక్తి వచ్చి ఈయన వెళ్ళిపోతుంటే ఆయన దారిని ఆయన్ని వెనకాల ఆయన వచ్చి అన్నాడు, అయ్యా నీవు దైవజనుడు కదా, నేనైతే నీకంటే అనుభవం కలిగినటువంటి దైవజనుణ్ణి, ముసలి ప్రవక్తగా నన్ను అంటారు అందరూ కూడా, వయసులో అనుభవం కలిగినటువంటి వాడిని కాబట్టి దయచేసి నా మాటని నీవు వెనక్కి వచ్చి భోజనం చేసి వెళ్ళమన్నాడు. దానికి దైవజనుడు ఏమన్నాడో తెలుసా? అజయ్ గారు ఏమంటాడు దానికి? అయ్యి ఆల్రెడీ దేవుడు వెనక్కి రావద్దు, భోజనం చేయొద్దు అన్నాడు నాతో అని చెప్పాడు. ఇదంతా ఈ రాజుల గ్రంథములో 3:18 ఉంటుంది. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసా? నీతో దేవుడు చేయొద్దు అన్నాడేమో, నాకు చెప్పాడు దేవుడు నీకు భోజనం పెట్టమని. ఎవరు చెప్పారు? నాకు చెప్పాడు దేవుడు నీకు భోజనం పెట్టమని. నేను ప్రవక్తనే కాబట్టి నా వయసునన్నా గౌరవించాలి.
నా సేవనన్నా గౌరవించాలి, సేవకుడుగా నన్ను మాదిరిగా నువ్వు పెట్టుకోవాలి, నా వయసు నా యొక్క అనుభవం అనేది నువ్వు ఆలోచించి ఒకసారి అన్నాడండి. ఎప్పుడైతే ఇలా అన్నాడో, మరి అనుభవం కలిగినటువంటి పెద్దవాడైన సేవకుడు కదా, కాబట్టి ఆయన మాట ఎలా కాదంటాం? ఈ రోజుకి ఆయన మాటే నా మాట, ఆయన చెప్పిందే చేద్దామని చెప్పి ఈ దైవజనుడు వెనక్కి తిరిగి వెళ్ళి భోజనం చేశాడు. తద్వారా జరిగింది ఏంటో తెలుసా? ఏం జరిగింది తెలుసా? అలా భోజనం చేసి వెళ్ళిపోతుంటే మార్గం మధ్యలో ఒక సింహం వచ్చి దైవసేనుని చంపేసింది. ఎందుకని? దేవుడే నాకు మాదిరి, ఆయన తినమంటే తింటాను లేకపోతే లేదనుకున్నప్పుడు గొప్ప అద్భుతమైన కార్యం చేశాడు. వయసులో పెద్ద అయ్యారు కదా, అనుభవంలో పెద్దవాడు కదా, పెద్ద ఆయన చెప్పినప్పుడు చేస్తే తప్పే ఉంది, అయ్యగారులు మనకు మాదిరి అయితే బాధ ఏముందని చెప్పి పెద్ద అయ్యగారు అని చెప్పి చేసినటువంటి ఒక్క పొరపాటు, ఒక్క పూట భోజనం అతని దైవత్వాన్ని, దైవ సేవకుడు అనుభవాన్ని, అంత గొప్ప అద్భుతమైన కార్యం చేసిన అతని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. అంటే దీనిని బట్టి మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోకూడదు? ఎవరిని? పాదిరిని. నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడలేదు. నాకు మా సంఘమైనా సరే, మా వాళ్ళైనా సరే, ఎప్పుడూ కూడా బైబిల్ మాదిరి తప్ప పెద్దవారనో, అనుభవం కలిగిన వారనో, వయసులో పెద్దవారనో, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు దేవుని సేవ చేస్తున్నారనో వాళ్ళు బోధిస్తున్నప్పుడు ఒకటే మనం పరిశీలించాలి, ఇక్కడ మనం వింటున్నటువంటి ఈ బోధ దేవుడు చెప్పినటువంటి బోధేనా కాదా అనే విషయంలో పరిశీలన చేయాలి. లేకపోతే అంత గొప్ప దైవజనుడే అంతరించిపోతే మరి మన విశ్వాసం ఎంత, మన సహవాసం ఎంత, మన యొక్క భక్తి జీవితంలో మన అనుభవం ఎంత? కనుక వయసులో పెద్ద ఆయన కదా అని కాదు, దేవుని వాక్యములు నిలబడిన వాడా కాదా పరిశీలించాలి. ఇక్కడ ఆయన అలా ఆలోచించడాన్ని బట్టి తన యొక్క ఆత్మీయ స్థితిని, శారీరక స్థితిని కూడా ఒక్కసారే పోగొట్టుకున్నాడు. ఇంకా మరి కొంతమందికి సంఘము మాదిరి. సంఘం మాదిరి అంటే నలుగురు ఏం చేస్తే అది చేద్దాం, మనకెందుకు, అందరూ చేస్తే మనం చేద్దాం, అందరం మానేస్తే మనం మానేద్దాం, అలా అనుకోవచ్చా? అది మనకు మాదిరా? మాదిరి అవుతుందా? ఈరోజు కొంతమంది సేవకులు కూడా ఇది సత్యమని తెలిసి కూడా దాన్ని ఎందుకు చేస్తున్నారంటే, ఇలా చేయకపోతే వాళ్ళు ప్రార్థనకు రారు, ఇలా చేయకపోతే సహవాసంలో ఉండరు, కాబట్టి వాళ్ళకు అనుకూలంగా చేయాల్సి వస్తుంది అంటారు. ఇలా విశ్వాసులను మాదిరిగా చూసుకుంటే ఎలా ఉంటుంది? పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక్కసారి లేఖన భాగంలోకి వెళ్ళినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలో ఒక సందర్భం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనంలోని సందర్భం ఏంటంటే, ఇక్కడ దేవుడు సౌలు అనే ఒక రాజు అన్నాడు, సౌలు అమాలేకీయుల మీదకి యుద్ధంకి వెళ్ళిన తర్వాత ఆ వస్తువులు ఏమీ తీసుకురావద్దు, అవన్నీ అపవిత్రమైనవి అని చెప్పాడు. దేవుడు సౌలుతో వద్దన్నాడు. సౌలు అలాగే వెళ్ళి యుద్ధం చేశాడు. యుద్ధం చేసి అవన్నీ కాల్చేస్తున్నాడు. దేవుడు వద్దన్నాడు కాబట్టి వద్దు వద్దు వద్దని. ఒక ప్లేస్లోకి వచ్చేటప్పటికి ఒక పెద్ద గ్రౌండ్లో పశువుల మంద ఉంది. ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి వాటిని కాల్చేయాలి. సౌలు గారు వెళ్ళి దాన్ని కాల్చేద్దామనుకునే సమయానికి సౌలు గారి యొక్క అనుచరులు వచ్చి అన్నారు, రాజా వీటిని ఎందుకు కాల్చేస్తున్నావు? దేవుడు కాల్చేయమన్నాడు. దేవుడు కాల్చేయమంటే కాల్చేస్తావా? ఎందుకు దాన్ని కాల్చడం? వాటిని తీసుకెళ్ళి దేవుని మందిరంలో పెట్టి దేవునికి అర్పణ ఇవ్వచ్చు కదా, దేవుడు సంతోషిస్తాడు కదా, వాటిని ఎందుకు అలా కాల్చడం అని చెప్పి సౌలుని ప్రజలందరూ కూడా బలవంత పెట్టారు. అప్పుడు ఏం చదవండి ఇప్పుడు వాక్యాన్ని. సౌలు జనులకు జడిచి, ఎవరికి జడిచి అంటే ఇప్పుడు మన భాషకు వస్తే, మన అంశానికి వస్తే సేవకుడు సంఘానికి జడుతున్నాడు. ఇప్పుడు రారేమోనని, వాళ్ళు నన్ను అంగీకరించరేమోనని, ప్రార్థన మానేస్తారేమోనని సేవకుడు సంఘానికి జడిచి, అలా నిజంగా సంఘాన్ని భౌతికంగా ఆకర్షించాలంటే సోదరులు అజయ్ గారు ఉన్నారు. ఆయన అత్యంత ఆర్భాటంగా, అద్భుతంగా అనేకమైన కార్యక్రమాలు చేయగలరు.
జనులకు జడిచి మనుషుల పద్ధతులను ప్రవేశపెడితే దేవునికి దూరం అయిపోతాం. సౌలు ప్రజలందరూ ఏమనుకుంటారో, వాళ్ళు ఇబ్బంది పడతారేమని చెప్పి జనులకు జడిచి ఆ పశువులను తీసుకొచ్చాడు ఇంటికి. వాటిని తీసుకురావటాన్ని బట్టి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఏం చేశాడో తెలుసా? సౌలు గారిని, నువ్వు వాళ్ళు చెప్పినట్టు వింటూ నా మాటను అతిక్రమించావు కాబట్టి నీకు నేను ఇచ్చిన దాన్ని తీసేసుకుంటున్నా అన్నాడు. సౌలుకి ఏం జరిగింది తెలుసా? 1, రాజ్యం పోయింది. 2, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. మరి భయంకరం కదా. పెద్ద ఆయన మాటను ఆయనే బెటరు, చంపబడ్డాడు. ఈయనైతే చచ్చిపోయాడు, ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడండి. ఒక దేవుని యొక్క నామాన్ని బట్టి అభిషేకించబడిన వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే పరిస్థితి ఎంత దౌర్భాగ్య నరుతులకు వెళ్ళిపోయాడు. దీనికి గల కారణం విశ్వాసులైన మాదిరి. వాళ్ళు ఎలా చెప్తే అలా చేద్దాం, వాళ్ళని మనం సంతోషపరచాలి అనుకునే ఆలోచన కలిగిన వాళ్ళు. కనుక ఈ 2 సందర్భాలు బట్టి ఆలోచించండి. ఎప్పుడూ కూడా సేవకులు మాదిరి అనుకుంటే అకస్మాత్తుగా నాశనం అయిపోతాం. ఇప్పుడు కూడా మన విశ్వాసులే మనకు మాదిరి అనుకుంటే మనకున్న సర్వస్వాన్ని కోల్పోతాం. కనుక ఎప్పుడైనా ఏ సందర్భమైనా దేన్ని మాదిరిగా పెట్టుకోవాలి? బైబిల్ను మాదిరిగా మాత్రమే పెట్టుకునేటువంటి వాళ్ళంగా, అందులో ప్రధానంగా క్రీస్తును మాత్రమే మాదిరిగా పెట్టుకునే వాళ్ళగా ఉండాలి. అటువంటి జీవితంలోనే శ్రేష్టమైన మేలు పొందుకుంటాం. మనకలాగానే క్రొత్త నిబంధనలో వీళ్ళు దైవజనుడు గురించి, సౌలు గురించి చరిత్రలంతా విని అక్కడ నుంచి వాళ్ళు దేవుని వాక్యం వినటానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు తెలుసా? సేవకుడికి గౌరవించి సేవకుడి మాటే విని దేవుని వాక్యాన్ని పక్కన పెడితే మనం అకస్మాత్తుగా నాశనం అయిపోతాం. విశ్వాసులు మాదిరిగా పెట్టుకుంటే ఉండదంతా పోద్దని తెలిసినటువంటి వాళ్ళు క్రొత్త నిబంధనలో దేవుని వాక్యం ఎలా వినేవాళ్ళు తెలుసండి? క్రొత్త నిబంధనలో వాళ్ళ వాక్యం వినే విధానం ఎలా ఉంటుందంటే, అపోస్తుల కార్యగ్రంథంలో 17వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే వీళ్ళు ఎలా వింటున్నారంటే వాక్యం భయం వేసింది. ఇంకా ఏమని? సేవకుడు మాదిరిగా మనం పెట్టుకుంటే నాశనం అయిపోతాం, విశ్వాసులు మాదిరిగా పెట్టుకుంటే నాశనం అయిపోతాం. కాబట్టి ఇప్పుడు మనకు మాదిరి ఎవరంటే వాక్యమే అని చెప్పి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం ఏం చేశారంటే, వాళ్ళు వీరు తెస్సలోనికలో ఉన్న వారందరికంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో ఎవరు చెప్తుంటే అంటారా? ఎందుకని ఈ భయం వచ్చింది వీళ్ళకి? ఆయన ఏమో సింహం చంపేసింది, ఈయనకేమో అధికారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ బతుకులు మాకెందుకు? ఎవరో వాక్యం చెప్పినా బైబిల్ చూద్దాం. పాపం ఆ టయానికి మంచి సీనియర్ పేసర్ పౌలు గారు వెళ్ళారు. రవి గారు లాగా పౌలు గారు వెళ్ళి నిలబడి వాక్యం చెబుతా, మహోన్నతమైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి దేవుడు చెప్పాడు, మీ విశ్వాసానికి పాదిరే మాదిరి అన్నాడండి. దానికి వెంటనే మా నాయసిరా గారు లెగిసి, బైబిల్లో క్రీస్తే మాదిరి అంటే పాదిరే మాదిరి అంటారేంటి అన్నాడు. ఇక్కడ ఎలా అడిగాడు? ఎందుకు అడిగాడు? భయమేసింది. పాదిరి మాదిరి అని బైబిల్లో లేదు, క్రీస్తే మాదిరి అని బైబిల్లో ఉంది. ఈయనేమో పాదిరే మాదిరి అంటున్నాడు. ఈ మాట ఈయన వెళ్ళిపోతే సౌల్లాగా అయిపోతానేమో, దైవజనులాగా చచ్చిపోతానేమో. అయ్యా బైబిల్ చూడండి ఒకసారి, అక్కడ పాదిరి మాదిరి కాదు క్రీస్తు మాదిరి అని ఉందని చెప్పారు వాళ్ళు. అక్కడి నుంచి పౌలు గారు బోధ ఎలా ఉంటుంది? చాలా జాగ్రత్త లేనిపోయింది. బైబిల్ చూస్తున్నారు వీళ్ళు, అడుగుతున్నారు వీళ్ళు, ఏం చెప్పినా అలా బైబిల్లో ఉందా అంటున్నారు, అలా బైబిల్ చెప్పిందా అంటున్నారు అని చెప్పి పౌలు గారి బోధ ఖచ్చితంగా ఉండేది. వాళ్ళు ఒకటి ఏం చేశారంట, వాళ్ళు చూడండి, పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో లేఖనాలు ఏ రోజంట? ఫస్ట్ రోజు కాదండి, రోజు వారం వారం వాళ్ళు పరిశీలిస్తూనే ఉన్నారంట. ఎందుకో తెలుసా? అదే మేలైన మార్గాన్ని కనుగొనటం, అదే దేవునికి ఇష్టమైనటువంటి సహవాసం అండి. బైబిల్ పరిశీలించాలి. ఒకవేళ నేను వాక్యం చెప్తున్నానండి, రిఫరెన్స్ వినపడలేదనుకో, మీరు అడగాలి, బ్రదర్ మీరు చెప్పారు, చెప్పిన దగ్గర ఆ మాట లేదు, అది ఏంటి ఎక్కడుందని అడగాలండి. లేకపోతే ఎవరు నాశనం అయిపోతారు? వినేటువంటి వాళ్ళే కదా. అక్కడ లేదు విన్నామనుకో, మన విశ్వాసం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది కదా. కనుక బోధించేది బైబిల్లో ఉండాలి, జరిగించే ప్రతిదీ కూడా బైబిల్లో ఉండాలి. బైబిల్లో లేనటువంటి దేన్ని మనం చేసినా దేవుని నుండి వేరై నాశనానికి దగ్గర అయిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఎవ్వరు వాక్యం చెప్పినా
మన చేతుల్లో బైబిల్ బరువు కోసం కాదండి. చాలామంది బైబిల్ బరువు కోసం పట్టుకెళ్తారు, జిప్పు కూడా తీయరు. జిప్పు తీయకపోతే నీ హృదయం తెరవబడదు. జిప్పు తీయకపోతే నీ ఇంట్లోనికి దేవుడు రాడు. దాన్ని ఓపెన్ చేసి ప్రతి లేఖనాన్ని పరిశీలన చేసుకుంటూ దీని ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్న విషయాన్ని పరిశీలించుకోవాలండి. తినేదాన్ని పరీక్షించుకోకపోయినా పర్లా, 2 రోజులు ఇబ్బంది పడతామేమో కడుపు తేడా వచ్చి. దాచుకునేదాన్ని పరీక్షించుకోకపోయినా పర్లా, ఒక 100 రూపాయలు తగ్గుతాయేమో. వాక్యాన్ని పరిశీలించకపోతే జీవితమే నాశనం అయిపోద్ది. అలా వాక్యాన్ని పరిశీలించి దేవుడు దేనిని చెబుతున్నాడో దాన్ని మాత్రం అంగీకరించేటువంటి వాళ్ళగా ఉండాలండి. ఇలా బెరయలో వాళ్ళైతే వాక్యం చూస్తుంటే, ఈ వాక్యం విన్న తర్వాత ఒక ఫ్యామిలీ ఇంకొక చోటకి ప్రార్థనకి వెళ్ళారు. చెప్పి ముగిస్తాను నేను. ఇప్పటి వరకు ఏం విన్నాం? బోధకుడు మాదిరి కాదు, సేవకులు విశ్వాసులు మాదిరి కాదు, దేవుని వాక్యమే మాదిరి, వాక్యంలో ఉన్నట్లుగానే బోధ చేయాలి, వాక్యం ఉన్నట్లుగానే బోధన వినాలి, వాక్యంలో ఉన్న సంఘంలోని సహవాసం కలిగి ఉన్న విన్నాం కదా. ఇలా వాక్యం ఉన్న తర్వాత ఒక ఫ్యామిలీ మరొక చోట మరొక సంఘానికి వెళ్ళారు. అక్కడ కూడా వాక్యం చెబుతుంది, వింట మంచిదే. వాక్యం చెబుతుంటే అక్కడికి అపోల్లో అని ఒక ఆయన వచ్చాడు. ఏకంగా పౌలు 2 అక్షరాలే, అపోల్లో 3 అక్షరాలు. పైగా విద్వాంసుడు, లేఖనందు ప్రవీణుడు. చూడండి, అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 24వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, అలెగ్జాంద్ర వాడైన అపోల్లో అని ఒక యూదుడైనటువంటి ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాడు. ఈయన హెడ్ మాస్టర్ కాదు, కాలేజీ లెక్చరర్ కాదు, వాళ్ళందరికంటే గొప్పవాడండి. ఎవరు? అపోల్లో. విద్వాంసుడు, లేఖనాల యందు ప్రవీణుడు. విద్వాంసుడు అంటే అన్నీ తెలిసిన, అన్ని సకల శాస్త్రాలు తెలిసినవాడు. మన లాలయ్య గారికి లాగా అన్నిటి అంత విద్వాంసుడు అండి. అంత విద్వాంసుడైనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. ఇలాగా చెబుతూ ఈ అపోల్లో ఆయన వాక్యం చెబుతూ ఏమంటున్నాడంటే, మీరందరూ కూడా మారు మనసు పొందటానికి బాప్తిసం పొందండి, మారు మనసు పొందటానికి బాప్తిసం పొందండి, మారు మనసు పొందటానికి బాప్తిసం పొందని అంటున్నాడు. ఈ చెబుతుంటే వెళ్ళిన ఫ్యామిలీ భార్యాభర్తలు ఇద్దరు విని 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 బైబిల్లో ఏముంది? మారు మనసు పొంది బాప్తిసం పొందమని ఉంది. ఈయన చెప్తున్నాడు మారు మనసు కోసం బాప్తిసం పొందమని. తేడా వచ్చింది లేదా? అపోస్తలుల 2:38లో మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ ఏమైతే యేసుక్రీస్తుని బాప్తిసం పొందమని ఉంది. ఈయనేమో మారు మనసు కోసం బాప్తిసం పొందని మారు మనసు కోసం బాప్తిసం పొందమంటాడు. వీళ్ళకి అక్కడ డౌట్ వచ్చింది. వచ్చి విద్వాంసుడు కొన్ని వేల మంది వాక్యం వింటున్నారు. వాళ్ళతో పాటు విని మీటింగ్ అయ్యాక వెళ్ళి అపోల్లో గారితో, అయ్యా దయచేసి మీరు మా ఇంటికి రండి, భోజనం పెడతామన్నారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆయన తీసుకెళ్లారు ఇంటికి. భోజనం పెట్టారు. భోజనం చేసిన తర్వాత, మీరు వాక్యం చెప్తున్నారు, మంచి విద్వాంసులే, కానీ మీరు చెప్పే విధంగా బైబిల్లో మీరు చెప్పేది ఏది బైబిల్లో లేదు అని ఒక సేవకుడికి, అంటే గొప్ప విద్వాంసుడికి ఈ అకులా ప్రిస్కిల్లా వాక్యం నేర్పించారండి. అంటే విశ్వాసులు సేవకుడిని మార్చారు. బైబిల్లో ఉందా లేదా? అప్పుడు ఆయన అది విని, నిజమే కదమ్మా, నేను గ్రహించలేకపోయాను, ఎంత పొరపాటు అయిందని అక్కడ నుంచి ఆయన సత్య ప్రకారమైన వాక్యాన్ని బోధించుకుంటూ అనేక మందిని క్రీస్తులోకి నడిపించాడు. ఇదంతా అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల్లో ఈ సందర్భం ఉంటుంది. అంటే వీరు లేఖనాలు పరిశీలించారు. ఇది వారికి మేలుకరమైంది, అనేకులకు మేలుకరంగా మార్చబడింది. కనుక ఆలోచించండి, ప్రతి ఒక్కటి దాని గురించి కూడా. మనం బాప్తిసం పొందిన విధానము బైబిల్ ప్రకారంగానే ఉందా? కొంతమంది జెండాకార కింద బాప్తిసం ఇస్తారు, అది బైబిల్లో ఉందా? మనం ఆరాధించే విధానము బైబిల్ ప్రకారంగానే ఉందా? మనము కలిగినటువంటి సంఘం యొక్క పేరు బైబిల్ ప్రకారంగానే ఉందా? మనం కలిగిన సంఘం యొక్క పేరు బైబిల్లో ఉందా? బైబిల్లో ఏ సంఘం ఉంది, మనం ఏ సంఘంలో ఉన్నాం? బైబిల్లో ఏ విధముగా బాప్తిసం ఉంది, మనం ఏ విధంగా బాప్తిసం పొందాం అని పరిశీలన చేసుకునేటువంటి వాళ్ళంగా ఉండాలండి. ఎందుకంటే ఇది అత్యవసరమైన బోధ. సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలంటే లేఖనాలు పరిశీలించుకుంటూ వాక్యములో ఉన్నటువంటి సహవాసంలో సంఘములో మాత్రమే ఉండాలని, లేకపోతే సౌల్లాగా జీవితం అంతరించిపోద్ది.
ఆ దైవజనులాగా నాశనానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదంలో మనం ఉంటామండి. ఇవి అత్యవసరమైన బోధ. ఈ రెండింటినీ పక్కన పెట్టి ఈ రోజుల్లో చేసే బోధ ఏంటో తెలుసా? అబద్ధ బోధ. అబద్ధ బోధ అంటే బైబిల్లో లేనటువంటిది. యోహాను రాసిన 2వ పత్రిక 1:9 ఉంటుంది. దాన్ని చదివి ముగించుకుందాం మనము. యోహాను రాసిన 2వ పత్రిక 1:9 ఏంటో తెలుసా? చాలామంది క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవునిని అంగీకరింపని వాడు. అంటే చాలామంది ఏమైపోతున్నారంట? దాన్ని వదిలేసి వెళ్ళిపోయారండి. దేన్ని? క్రీస్తు బోధ వదలొద్దు, క్రీస్తు బోధ వదలొద్దు, క్రీస్తు బోధ వదలొద్దంటే క్రీస్తు బోధ వదలకు, క్రీస్తు బోధ వదలకు, క్రీస్తు బోధ వదలకంటే క్రీస్తునే వదిలేశారు. ఏం చేశారు? క్రీస్తునే వదిలేశారండి. క్రీస్తు పేరే సంఘానికి లేదు, క్రీస్తు సహవాసమే లేదు. క్రీస్తు బోధ వదలొద్దు, క్రీస్తు బోధ వదలొద్దంటే క్రీస్తునే వదిలేసినటువంటి వాళ్ళు అయిపోయారంట. సరే, వాళ్ళ క్రీస్తుని వదిలేశారేమో, మాకు తప్పేముంది? మాకు దగ్గరగా ఉన్నటువంటి మందిరానికి మేము వెళుతున్నాం అనుకుంటే వదిలేసింది వాళ్ళైనా పనిష్మెంట్ ఎవరికి? అందరికీ. అక్కడ చూడండి, ఇక్కడ దాని 10వ వచనంలో ఎవడైనా ఈ బోధ తేక, ఏ బోధ? రాజకుమారి బోధ, రవి గారి బోధ కాదండి, క్రీస్తు బోధ. ఈ బోధ దాకా మీ దగ్గరకు వస్తే వాడిని చేర్చుకోవద్దు, వాడిని మీ ఇంటను చేర్చుకునవద్దు, వాడు శుభమని ఒకళ్ళు చెబితే వాడి దుష్టక్రియల్లో మీరు పాలి భాగస్థులు అవుతారంటున్నాడు. ఈ రాత్రి ఈ విధి సువార్త ద్వారా మీకు చెప్పడుతున్న పాఠం చెప్పాను కదా, అవసరమైన విషయాలు ఎన్నో చరిత్రలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ చాలా ఇష్టంగా ఉంటాయి. కానీ ఇది అత్యవసరం. మీరు కలిగి ఉన్న సహవాసం గురించి ఆలోచించండి, బైబిల్ని మాదిరిగా పెట్టుకోండి. అప్పుడు నిజంగా మీకు నెమ్మది, విశ్రాంతి దొరుకుతుంది. బైబిల్కి వేరుగా ఉన్నటువంటి వాటిని చేస్తే శాపగ్రస్తులు అవుతాము. అలాంటి చేసే వాళ్ళతో కలిస్తే దుష్టక్రియల్లో మనం కూడా పాలిభాగస్సులమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక ఒకటే మాట, క్రీస్తుకు వేరుగా ఉండి, క్రీస్తు సంఘానికి వేరుగా ఉండి మనం ఏం చేయలేం. అలా కాదు, ఆయన పెద్ద ఆయన అనుకున్నామా? అలా కాదు, అందరు సపోర్ట్ ఎక్కువ ఉంది అక్కడ అనుకున్నామా? ఇక్కడ పాపులారిటీ కాదండి. ఇక్కడ కావలసింది ఏంటో తెలుసా? వాక్యానుసారం నిజమైన విశ్వాసము. 2-3 ఆయన నామాను కూడి ఉన్న అక్కడ దేవుడు ఉంటాడు. నీతిమంతులుగా లేకుండా సొంత ఆలోచనలతో 1000 మంది ఉన్నా అక్కడ దేవుడు ఎంత మాత్రము ఉండడు, వాళ్ళని త్రోసేస్తాడు. ఒక ఆయన అంటాడు, నిజమే, ఆ సంఘం బైబిల్లో లేదు, వాళ్ళు చేసే పండగలు బైబిల్లో లేవు, ఆచార విధానాలు బైబిల్లో లేవు, అయినా అక్కడికి 1000 మంది వెళ్తారు. దేవుడు ఊరుకుంటాడా? పాపం వదిలేస్తాడు కదా, వదిలేస్తాడా దేవుడు? కానాను ఐగుప్తు దేశం నుంచి 6,03,550 మంది కాలుబలం బయలుదేరారు. వాళ్ళతో పాటు చిన్నపిల్లలు అందరూ కలిపి సుమారు 20 లక్షలు. ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళు 20 లక్షలు అయితే కానానుకు దేవుడు ఎంతమంది తీసుకెళ్ళాడు అంటే మధ్యలో ఎంతమంది చచ్చిపోయారు? 19 లక్షలు చంపేశాడు దేవుడు. వాక్యానికి దగ్గరగా లేని వాళ్ళు ఎవరు ఆయనకొద్దు. వాక్యానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఫలించి అభివృద్ధి చేస్తాడు. కనుక మనం వాక్యానికి దగ్గరగా ఉందాం, దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. లేఖనాలను పరిశీలిద్దాం, మేలైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నానండి. ఏంటని వర్షం యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి పరిశీలన చేయండి. ఈరోజు